రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు అసలు ఈ ఏడాది కాలంలోకి నీరు వస్తుందా లేదా, ఆలమట్టి డ్యామ్ నుంచి అసలు గేట్లు ఎప్పుడైనా ఎత్తుతారా, మన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద నీరు చేరుతుందా లేదా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరో వారం 10 రోజుల వరకు అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి, జూరాల ప్రాజెక్టుకి ఫ్లడ్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆల్మట్టి డ్యాముకు వస్తున్న వరద కూడా ఒకేసారి నిలిచిపోయింది. కేవలం ఒక 5,300 క్యూసెక్కులు మాత్రమే ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తూ ఉంది. అందులో ఒక 4,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వెస్టర్న్ ఘాట్స్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఆ వరద రావడానికి మరొక వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ దాదాపుగా ఫుల్ అయింది. 94 టీఎంసీలు ఫ్లడ్ ఉంది కాబట్టి మరొక 5-6 టీఎంసీలు చేరగానే కిందకి గేట్లు ఎత్తి నారాయణపూర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ నారాయణపూర్ కూడా ఒక 2 డేస్లో నిండిపోతుంది. ఆ 2 ప్రాజెక్టులు ఫుల్గా ఉంటే ఆ సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ వస్తే వెంటనే జూరాలకి, శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టు కూడా చిన్న ప్రాజెక్టే కాబట్టి ఒక 10 టీఎంసీల కెపాసిటీ, ఒక 6 టీఎంసీలు ఇప్పటికే వాటర్ ఉంది కాబట్టి జూరాలకు ఫ్లడ్ వస్తే మనకి 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్టే. అక్కడి నుంచి వెంటనే శ్రీశైలానికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. శ్రీశైలంలో కూడా ఆ 212 టీఎంసీల కెపాసిటీలో 42 టీఎంసీలే ఉంది. అది కూడా డెడ్ స్టోరేజ్. ఏదో తాగునీటి అవసరాల కోసం ఒక 4,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తాగునీటి అవసరాల కోసం చెరువులు నింపేందుకు కొద్దిగా ఒక 2,000 క్యూసెక్కులు నీటిని వాడుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్లో కేవలం ఒక 8 టీఎంసీల జలాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మిగతా 138 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. ఏడాది మరో 15 రోజుల్లో కనుక ఫ్లడ్ రాకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి నుంచి గేట్లు ఎత్తి నారాయణపూర్కి, అక్కడి నుంచి జూరాలకి వరద వచ్చే అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ రాబోతూ ఉంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.